మనం ఈసారి గెలవబోతున్నాం, 10,000 మెజార్టీతో గెలవబోతున్నాం, 20,000 మెజార్టీతో గెలవబోతున్నాం అని చెప్పటం సర్వసాధారణం. ఆ విధమైన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తే మాత్రమే వారి క్యాడర్ ఉత్సాహంతో పనిచేసేది, ఎలక్షన్ ఎంతో కొంత అనుకున్న దానికన్నా ఎక్కువగా సాగే పరిస్థితి ఉంటుంది. అనేక నియోజకవర్గాల్లో కొన్ని సాంప్రదాయమైనటువంటి వైకాపా నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు అదే పని, తెలుగుదేశం పార్టీ సాంప్రదాయమైనటువంటి నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు అదే పని. ఆఖరికి పులివెందుల్లో సైతం కూడా తెలుగుదేశం పార్టీ మేము గెలుస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్లో ఉంటుంది. అదేవిధంగా తెలుగుదేశం కంచుకోట్లైనటువంటి నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలవబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏ రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఇమిడే పరిస్థితి కాదు, ఎన్నికలు చేసే పరిస్థితి కాదు. అయితే నిన్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అవి కాన్ఫిడెన్స్ అనుకోవాలా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? ఐప్యాక్ సభ్యులతోటి ఏపీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం అన్నారు. అయితే ఇంతకు ముందు కన్నా ఎక్కువ సీట్లతోటి దేశం మొత్తం మన వైపు చూసేలా మనం ఈసారి అధికారంలోకి రాబోతున్నాం. ఇంతకుముందు 22 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే 151 అసెంబ్లీ స్థానాలను వైకాపా కైవసం చేసుకుంది, 22 పార్లమెంటు స్థానాలను వైకాపా కైవసం చేసుకుంది. ఈసారి అంతకన్నా ఎక్కువ రాబోతున్నాం అన్నారు. అందులో ప్రత్యేకించి నొక్కి వక్కానించాల్సిన అంశం ఏంటంటే పార్లమెంటు స్థానాలు ఇంతకు ముందు కన్నా మెరుగ్గా రాబోతున్నాయి అన్నారు. అంటే మెరుగ్గా అంటే 23 రావాలి. అసలు కూటమి ప్రభంజనం ఒక పక్కన వీస్తూ ఉంటే నువ్వా నేనా అనే రీతిలో ఫైట్ జరిగింది, కొంత సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఎవరు గెలుస్తారో సర్వే సంస్థలకు కూడా అర్థం కానటువంటి ఎన్నికలు ఇవి, మునిపెన్నడూ లేని విధంగా జరిగిన ఎన్నికలు అంటూ సాక్షాత్తు రాజకీయ పరిశీలకులు కూడా చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా వైకాపా అధినేత మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి, మరి దాని కాన్ఫిడెన్స్ అనాలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో తెలియదు కానీ ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఇంతకు ముందు కన్నా మెరుగైనటువంటి ఫలితాలు వస్తున్నాయి, దేశం మన వైపు చూసే ఫలితాలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్కి అందని అర్థం కాని ఊహించిన ఫలితాలు మనం సాధించబోతున్నాం అని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి నిన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవైతే చర్చనీయాంశంగా మరి. అదేవిధంగా ఒక పక్క కూటమికి సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీరు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనేటువంటి కాన్ఫిడెన్స్లో ఉన్నారు. మొత్తానికి కనుక చూస్తే నరాలు తెగే ఉత్కంఠ. సో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నరాలు తెగే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. మరి ఈ అంశాలకు సంబంధించి చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చిన్నప్పరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జగదీష్ గారు రాజకీయ విశ్లేషకులు మరికొసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా గాదె వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షులు గుంటూరు సంబంధించి మరికొసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనతోటి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ అక్షయ్ సత్యం గారు ఉన్నారు ఫోన్ లైన్లో. ఒకసారి వారితో మాట్లాడదాం. సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ అందరూ కూడా నమస్కారం సార్. సత్యం గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో ఐపాక్ సభ్యులతోటి అవి విన్నారా? మెరుగైన ఫలితం, ఇంతకు ముందు కన్నా మెరుగైన ఫలితాలు మనం సాధించబోతా ఉన్నాం, దేశం మొత్తం కూడా మనల్ని ప్రశంసించే ఫలితాలు సాధించబోతా ఉన్నాం, ప్రశాంత్ కిషోర్ ఊహకి అర్థం కాని ఫలితాలు సాధించబోతా ఉన్నాం అన్నారు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కాన్ఫిడెన్స్ అనుకోవాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎంత నిజమో తెలుసుకోవడానికి వెనకాల బొత్స సత్యనారాయణ గారి ఫీలింగ్స్ చూస్తే తెలుస్తుంది సార్. బొత్స సత్యనారాయణ గారి మొక్కలు వెనకాలన్న బొత్స సత్యనారాయణ గారు కానీ వెనకాలన్న పెద్దిరెడ్డి గారి మొక్కలు ఎక్కడన్నా కళ ఉందా సార్? అవును, కొంచెం వాళ్ళేదో కొంచెం డల్ గా ఉన్నట్టు అనిపించారు. అది తెలుస్తలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది డాంబికోమా లేకపోతే ఏంటన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారంటే 175 అసెంబ్లీ స్థానాలకు 200 వస్తాయి, మనకి 25 ఎంపీ స్థానాలకు 30 వస్తాయి అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటున్నానంటే ఓడిపోయే సినిమాకి పబ్లిసిటీ ఎక్కువ ఉంటది, ఇది ఫ్లాప్ అయ్యే సినిమాకి పబ్లిసిటీ ఎక్కువ ఉంటది, డాంబికాలు ఎక్కువ ఉంటాయి సార్, కానీ సినిమాలో కంటెంట్ ఉండదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లో సార్ గ్రౌండ్ లో తిరుగు వాళ్ళు తెలుస్తుంది అసలు వస్తుందా రాదా అనేది. ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉంది, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. తరచూ మనలాంటి వాళ్ళు అందరూ చెప్తూనే ఉన్నాం, మార్చుకోండి, బూత్ పాస్ మార్చుకోండి, దౌర్జన్యాలు మార్చుకోండి, ప్రజల కష్టాలకి సమాధానం చెప్పండి అంటే ఎగతాళి చేసేవారు. కానీ అది సరిదిద్దుకుని డాంబికాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇప్పుడు ఇంకేపు మా ఓటర్లు సెపరేట్ గా ఉన్నారు, ఎక్కడి నుంచి ఉంటారు సార్? ఆంధ్రాలో ఉన్న ఓటర్లైనా లేకపోతే వేరే రాష్ట్రంలో ఓటర్లా?
ప్రజా వ్యతిరేకత ఉన్న చోట్ల కూడా ఇప్పుడు పిఠాపురం ఉందండి, పిఠాపురం నెగ్గుతా ఉంటారు. ఎక్కడో ఏ ఊర్లో ఒక నాగుల పిల్లిలో తప్పించి నాగుల పిల్లి అన్నది 5,000 ఓట్లు, జమ్ముల పిల్లి అన్నది 900 ఓట్లు, రావణపేటలో ఒక సగం, ఇది మల్లవరంలో సగం తప్పి ఏ ఊర్లో వైసీపీ మెజార్టీ ఉందని అలా ఏ ఊరు కావురు ఏ ఊరికి ఏ తాలూకాలో చూసినా 4 ఊర్లు 5 ఊర్లకు వైసీపీ మెజార్టీ తప్పించి మిగిలిన ఊర్లన్నీ తెలుగుదేశానికి జనసేనకి బీజేపీకి ఉన్నాయి సార్. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అది. ఈ పార్టీల మీద మద్దతు అంటే మద్దతు కాకపోవచ్చు, ప్రభుత్వం తర్వాత భూ యాజమాన్యం చట్టం అనేది ప్రజలు విపరీతంగా ప్రతి ఒక్కరు కూడా మేము పర్యటించాం సార్. వాళ్ళ ముద్రలన్నీ బాబు ఈడు వస్తే ఈ జగన్ వస్తే మళ్ళీ వస్తే మా పొలం తీసేసుకుంటాడు, మా ఇల్లు తీసేసుకుంటాడు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయి భయుద్ధం కొంతమంది చేశారు సార్. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సార్, బ్లఫ్ చేస్తున్నాడు ఆయన. అంటే ఒకటండి, ఇప్పుడు ఆ మాట ప్రతి పార్టీ మీద ఓడిపోయి పార్టీ కూడా మనం నెగ్గుతున్నామని అనకపోతే పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ బూత్లు కౌంటింగ్ ఏజెంట్లు ఏంటో ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సైతం కూడా మేము అధికారంలోకి రాబోతున్నాం అనే చెప్తారు. చెప్తేనే కదా ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది, వారు వెనక నడిచేది. ఖచ్చితంగా సార్. నేను మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ దగ్గర పరిచయం ఉన్న దగ్గరుకుంటే చుట్టవర్గానికి వెళ్ళాను. నేను వెళ్తే వాళ్ళు మాకు 1,50,000 ఓట్లు వస్తాయంట, నెగ్గుతారు అంట, లేదు 10,000 ఓట్లు కూడా రావాలి. ప్రతి ఒక్కరు ఎందుకు చెప్తారంటే ఆ చెప్పుకోకపోతే వెనకాల ఉన్న నలుగురు ఉండరు. రేపు పొద్దున్న కౌంటింగ్ ఏది బూత్ లో కౌంటింగ్ కౌంటింగ్ ఏజెంట్ ఏంటో వెళ్ళకపోతే మరీ ఫ్లాప్ అది. సాయంకాలం 5 గంటల వరకు ఏమంటారంటే అబ్బాయి ఆఖరి బూత్ లో నెగ్గేస్తుందంటే, ఎందుకంటే 5 గంటల వరకు ఆ కౌంటింగ్ ఏజెంట్ కౌంటింగ్ బూత్ లో ఉంచడం కోసం చెప్పుతున్న డాంబికాలండి. తర్వాత పార్టీ నిలబెట్టుకోవడం కోసం, తర్వాత ఈ గొడవలు అయ్యి జరిగితే వర్గాలు ఇడిపోయే వర్గాల కింద రేపు పొద్దున్న పార్టీ 5 సంవత్సరాలు మన వెనకాల నిలబడతారని ఏ ఊరు కాబూరు కొట్టుకోవడానికి ట్రై చేస్తారు. రాజకీయ పార్టీ ఎత్తుగాళ్ళు అయ్యి అధినేతలు లండన్ పోయి విదేశాలు పోయి సేద తీరుతుంటే కింద ఉన్న కార్యకర్తలు గ్రౌండ్ లో కత్తిరించి కొట్టుకుంటున్నారంటే ఇంకెంత అవివేకం ఎక్కడుంది సార్ చెప్పండి. రైట్ సత్యం గారు, ధన్యవాదాలండి ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మనతోటి చిన్నపరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఏంటి సార్ ఇంకా వైనాట్ 175 అనేటువంటి భ్రమలో వైకాపా కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ ఉన్నారా? సార్ బ్రహ్మనాయుడు గారు, గతంలో వైనాట్ 175 అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఈ రోజు ప్రజల యొక్క ఓటుతోటి వైనాట్ 175 అని చెప్పేసి ప్రజలు చెప్పిన మాట. ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా, అప్పుడే ఎక్కడ చెప్పారు ప్రజలు? ప్రజలు చెప్పారు సార్, ఓటు రూపంలో చెప్పారు. నెల్లికి చెప్తావా అయ్యి ఉంది. ఓటరు చేసి జూన్ 4వ తారీఖున రిజల్ట్ చూడటానికి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారండి. భారతదేశం మొత్తం వేచి చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం 2,70,000 కోట్ల రూపాయల సంక్షేమం, ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజలకే డైరెక్ట్ గా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పరిపాలనకి సంబంధించినటువంటి ఓటు వేసేటటువంటి రోజుని ప్రజలందరూ కూడా చూశారు. పొద్దున్నే 5:30 కల్లా ప్రజలు రోడ్లమ్మటి బయలుదేరి 6 కల్లా బూతుల దగ్గరకు వచ్చి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి రుణం తీర్చుకోవాలా అని చెప్పేసి చూసినటువంటి వృద్ధుల్ని చూసాం, మహిళల్ని చూసాం. మేము ఇన్ఛార్జీలుగా పనిచేసాం, నెలల తరబడి పనిచేసాం. ఎక్కడికి పోయినా మాకు అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది. ఇన్నిచ్చిన ముఖ్యమంత్రికి చేయకపోతే ఇంకెవరికి చేస్తామని చెప్పేసి ప్రజలు వారంతటా వారే చెప్తున్నటువంటి పరిస్థితులు మేము చూసామండి డైరెక్ట్ గా. ఓకే, అలాంటి పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రికి 151 సీట్ల కన్నా మరిన్ని ఎక్కువ సీట్లు ఇచ్చేటటువంటి పరిస్థితిని రాబోయే రోజుల్లో జూన్ 4వ తారీఖున మనం చూడబోతున్నాం. అంటే ఈ ఎన్నికలైనా వచ్చే ఎన్నికల్లోనా చూసేది? జూన్ 9వ తారీఖున వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయబోతా ఉన్నాం. చేశారా లేకపోతే చేయబోతా ఉన్నారా? ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకోవచ్చు. అది మేము గ్రౌండ్ రియాలిటీలో మేము వర్క్ చేసాం. రియాలిటీగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, విశ్లేషణ చేసుకున్నారు. వాటిని చెప్పినటువంటి మాటని ఈ రోజు ఐపాక్ టీమ్ తో మాట్లాడుతూ నిన్న చెప్పినటువంటి మాట ఏదో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చిలక జోషి అని చెప్పినట్టుగా ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు కదా, మరి ఆయన ఎన్ని పార్టీల్లో ఎన్ని సీట్లు గెలుస్తాడు? లేకపోతే ఆయనే ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా, ఇంతమందిని గెలిపించినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు. ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని వస్తాయని ఇంకొక రవిప్రకాష్ అని ఆయన ఇద్దరు కూర్చొని ముచ్చట్లు చేసి చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజీకి మరొకసారి బలిపశువైనటువంటి నాయకుల్ని చూసాం, ఛానల్స్ ని చూసాం, పేపర్లను చూసాం. వీటన్నిటిలో కొత్తగా చెప్పుకోబోయేది ఏమీ లేదు.
రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి సిద్ధం కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మేము పిలిపిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఎంపీ సీట్లు గతంలో కన్నా మెరుగ్గా వస్తాయంటే ఎన్ని వస్తాయి సార్? 25కి మొన్న 23 వచ్చినాయి, 22 వచ్చినాయి. ఈసారి గతంలో మాకు ఎంపీగా వచ్చినాయి 22కి 25 రావచ్చు, 25కి 25 రావచ్చు అండి, 22 పైన ఎన్నైనా రావచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ప్రజాభిప్రాయం మా వైపు వన్ సైడ్ గా జరిగింది, ప్రజల సంక్షేమానికే ఓటేశారు అనేది మా విశ్లేషణలో, మేము గ్రౌండ్ రియాలిటీలో మేము చేసినటువంటి డిబిటి ద్వారా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి తండోపతండాలుగా వచ్చి రాత్రి 10 దాకా కూడా లైన్ లో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకున్నటువంటి పరిస్థితిని మేము దగ్గరుండి చూసాం సార్. అంటే ఇప్పుడు అట్లా కాదు, లైన్లో నిలబడి ఓటేస్తే ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తున్నాం అని చెప్పేసి చెప్తా వెళ్ళారా, లేకపోతే ఏమైనా ఒక ఇండికేషన్ చూపించారా? సార్, పేదోడికి పెత్తందారికి జరిగినటువంటి యుద్ధంలో పేదోడు గెలవబోతున్నాడు. పేదోడు 80%. మేము పేదోడికి ప్రతి వాడికి కూడా సేవ చేయటం జరిగింది కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు సార్. నేను వర్క్ చేసినటువంటి విలేజ్, నేను వర్క్ చేసినటువంటి టౌన్ లో కూడా మేము ప్రతి రోజు మేము పోతే ప్రజలు మమ్మల్ని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు, మాకు ఈ పథకాలు వచ్చినాయి, ఈ పథకాలు వచ్చినాయి అని. ఏం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు చేసినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన, అదే పరిపాలన మేము అందిస్తామని చెప్పేసి చెప్పే ధైర్యం చేయలేకపోయాడే. మేము పథకాల్లో కూడా 1-2 పథకాలను మేము ఇంక్రీజ్ చేసేటటువంటి పరిస్థితిని చెప్పగలిగాం, కానీ మిగతా లేనిపోని అని చెప్పి మనకు లేనటువంటి బడ్జెట్ ని 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్లను కూడా చేస్తామని చెప్పేసి మేము ఉచిత హామీలను ఇవ్వలేకపోయాం, మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పలేకపోయాం. ఎందుకు చెప్పలేకపోయాం? మనం రియాలిటీయే చెప్పాలి, ప్రజలకి చేతైందే చెప్పాలి, చేయగలిగిందే చెప్పాలి. అందుకనే 99% మేము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం, ప్రజల మనసులను చూరగొన్నాం. మేము ఎలక్షన్ లో ఓటేపించుకోగలిగాం. రేపు జూన్ 4వ తారీఖున రిజల్ట్ చూడబోతున్నారు, జూన్ 9న ప్రమాణ స్వీకారం చూడబోతా ఉన్నారు. ఇంకా దాంట్లో డౌట్ ఏం లేదంటారు? నో ఛాన్స్. జూన్ 5వ తారీఖున మిమ్మల్ని డిబేట్ కి పిలుస్తా చిన్నప్పరెడ్డి గారు, నేను గుర్తుపెట్టుకోండి. నన్నే పిలవాలా? ఖచ్చితంగా. 4వ తారీఖున ఇదే ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్క పొలిటీషియన్ ని, మీ ముగ్గురిని కూడా జూన్ 4వ తారీఖు కాదు 5వ తారీఖున అందరినీ ఇదే ప్యానెల్ మళ్ళీ కూర్చున్నాం. సార్, ఈ ఒక్కటి చెబుతా, మాట తప్పొద్దు, ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నన్నే పిలవండి. తప్పకుండా ఖచ్చితంగా నేను 151, 165 నేను మీకు చూపించి ఆ రోజు మాట్లాడు. ఓకే చిన్నప్పరెడ్డి గారు, ఎందుకంటే ప్రతిదీ కూడా రికార్డెడ్ గా